హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో జక్కన్న మూవీ. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది? మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ కు చేరుతుందా? చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ సినిమా హిట్ అవుతుందని భావిస్తున్నారా? ఏ అయితే అవును, బి అయితే కాదు. మీ ఆన్సర్ ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సినీ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్నాడు. అంతేకాకుండా రాజమౌళి ప్రస్తుతం పాన్ వరల్డ్ లో సినిమా చేసే స్థాయికి ఎదిగాడు. అయిన సినిమాలలో ఎమోషన్స్ కి పెద్దపీట వేస్తూ ఉంటాడు. అందువల్లే ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ గా నిలబడమే కాకుండా అందరి డైరెక్టర్ల కంటే ఆయనను ఉన్నత స్థాయిలో నిలబెట్టేలా చేశాయి. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా వైడ్ గా ఒక పేను ప్రభంజనాన్ని సృష్టించిన ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికతో ఓ భారీ పాన్ ఇండియా మూవీ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఈ మూవీ ప్రకటన వచ్చిన దగ్గర నుండి ఈ సినిమాపై అభిప్రాయాలను ప్రేక్షకులు అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. ఇక ఈ సినిమా కోసం మహేష్ కూడా తన లుక్ ను పూర్తిగా మార్చేశాడు. ఇక ఇప్పుడు దానికి తగ్గట్టుగానే ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తాన్ని ఫినిష్ చేసి తొందరలోనే ఈ సినిమా సెట్స్ మీదికి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నాడు రాజమౌళి. కానీ అనుకుంటున్నట్టుగానే పాన్ వరల్డ్ లో సినిమా చేసే సక్సెస్ఫుల్ గా నిలిపే అంత సత్తా రాజమౌళికి ఉందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ని కొట్టడం ఈజీనే, కానీ హాలీవుడ్ తెరపై సక్సెస్ కొట్టాలంటే మాత్రం చాలా కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటే మనం చేసే సినిమాలో వాళ్ళు ఇప్పటి వరకు చాలానే చూసుంటారు. కాబట్టి మన సినిమాలతో వారిని మెప్పించాలంటే వాళ్ళు చూసే సినిమాలు కాకుండా కొత్తగా ఒక సినిమా అయితే చేయాల్సి ఉంటుంది. మరి అందులో రాజమౌళి ఎంతవరకు సక్సెస్ అవుతారనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న సినిమా హాలీవుడ్ లో అప్పుడెప్పుడో వచ్చిన ఇండియన్ జోన్స్ ఆధారంగా తీసుకొని కథను రాసుకుంటున్నట్టు విజయేంద్ర ప్రసాద్ క్లారిటీ ఇచ్చాడు. మరి వాళ్ళు అలాంటి సినిమాలు ఇప్పటి వరకు కొన్ని వందల్లో చూసుంటారు. ఇక రాజమౌళి తీసే సినిమా వాళ్లకు నచ్చుతుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక మొత్తానికైతే ఈ సినిమా రాజమౌళికి ఒక భారీ ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక హాలీవుడ్ తెర మీద మన సినిమాను ఆడించే ప్రయత్నం చేస్తున్నందుకు రాజమౌళిని మెచ్చుకోవాలి. కానీ అది సక్సెస్ఫుల్ గా చేయగలిగితే మాత్రం రాజమౌళిని మించిన టాప్ డైరెక్టర్ ఇక ఇండియాలో మరొకరు లేరనేది మాత్రం ప్రూఫ్ అవుతుంది. మీకు గనక మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ గంట టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.